మిత్రులారా మనం చెఫ్ కాన్ఫిగరేషన్ సెక్షన్ 5 ని చూద్దాం. టిఎల్ఎస్ కొట్టగానే మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎల్ఎస్ కొట్టగానే చూడండి చెఫ్ జిప్ టెంప్ ఫైల్ రెండు కనిపిస్తున్నాయి. ఇది విన్ఎస్సిపి ద్వారా మనం కాపీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అన్జిప్ చెఫ్ ఈ విధంగా అన్జిప్ చేసినట్లయితే మనకి ఎల్ఎస్ కొట్టగానే రెపో ఫైల్ ఇప్పుడు ఎల్ఎస్ కొట్టగానే మనకి వెరీ ఇంపార్టెంట్ ఫైల్ రెపో ఫైల్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ పెమ్ ఫైల్ ఎందుకంటే బూట్ స్ట్రాప్ కోసం కనెక్షన్ అక్కడ నోడ్స్కి మధ్య కనెక్షన్ ఉండేదానికి ఒకే కీ ఇచ్చాం కాబట్టి పీపీకే ఫైల్ ఇచ్చాం కాబట్టి దాన్ని బూట్ స్ట్రాప్ కోసం పెమ్ ఫైల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ చెఫ్ రెపోలో మనం ఇప్పుడు ఎందుకంటే ముందు అసలు నైఫ్ అనే కమాండ్ని వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఉపయోగిస్తాము. ఈ నైఫ్ అనే కమాండ్ ద్వారానే చెఫ్ అంటారన్నది. ఈ నైఫ్ క్లయింట్ లిస్ట్ అనుకోవటంగానే మనకి ఆర్గనైజేషన్ నేమ్ అనేది చూపించాలన్నమాట. సారీ స్పెల్లింగ్ తప్పు కొట్టాం. ఇక్కడ మనం స్పెల్లింగ్ అనేది రాంగ్ కొట్టాం. నైఫ్. సో ఇప్పుడు మనం సిడి రెపోలోకి వెళ్దాం. ఫస్ట్ చెఫ్ రెపో. ఇప్పుడు నైఫ్ క్లయింట్ నైఫ్ క్లయింట్ లిస్ట్ చూడండి ఇలాగ ఎందుకు రాలేదంటే మనం రెపోలో లేమన్నమాట, అందువల్ల రాలేదు. చూడండి సి సాయి అంటే ఆర్గనైజేషన్ నేమ్ వెండర్ నేమ్ వచ్చింది. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది ఒక ట్రబుల్ షూటింగ్గా మనం ఉపయోగపడుతుంది ఎందుకు రాలేదు అన్నది. ఇప్పుడు మనం చూసి చెక్ చేసుకున్నట్లయితే చూడండి ఆర్గనైజేషన్ ఇక్కడ 1 minute ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ నేమ్ చూసారా, సీసా. ఇదే ఆర్గనైజేషన్ నేమ్. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ నేమ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది అని అర్థం. సో మనకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టుకుంటే మనకి చూడండి కుక్ బుక్స్ రోల్స్ అనేది చూపిస్తుంది. ఈ కుక్ బుక్స్లోనే మనం రెసిపీస్ ఉంటుంది, రెసిపీస్లోనే .rb ఫైల్ రాయాలని ముందుగానే తెలుసు. రోల్స్ అంటే ఎందుకంటే సెట్ ఆఫ్ కుక్ బుక్స్ అనమాట. కుక్ బుక్స్ అని ఒకేసారి ఎక్కువ కుక్ బుక్స్ని ఒకేసారి అప్లై చేసేందుకు ఈ రోల్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు సిడి కుక్ బుక్స్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎల్ఎస్ కొట్టుకుంటే అక్కడ కాన్ఫిగరేషన్ ఏమి ఉండవు, స్టార్టర్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం KNIFE నైఫ్ కమాండ్ ద్వారా నైఫ్ కుక్ బుక్ క్రియేట్ కే బుక్ అనే ఓ కుక్ బుక్ని క్రియేట్ చేసామన్నమాట. ఇక్కడ సారీ పడలేదు. చూడండి కుక్ బుక్ క్రియేట్ అయింది. చూసారా. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టుకుంటే మనకి కే బుక్ అనేది కనబడుతుంది అనమాట. ఇది ఒక కుక్ బుక్. సో ఇలా అనమాట కే బుక్ అనేది మనకి కనబడింది. చూసారా, ఇది ఒక కుక్ బుక్. ఇలాగా మనం చేసుకోవచ్చు అనమాట. కే బుక్ 1 ఇలా ఎన్నైనా కుక్ బుక్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కుక్ బుక్ అనేది క్రియేషన్ అనేది జరుగుతుంది మనకి. సో దయచేసి
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.